డీటెయిల్స్ చూస్తే గత 4 రోజుల ముందు టామీ అనే పేరుగల కుక్క పిల్లను కత్తితో నరికి చంపిన వారిని యానిమల్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు వేయాలని తిరుపతికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ సంస్థ చైర్మన్ దివ్యారెడ్డి డిమాండ్ చేశారు. భగవంతుని దృష్టిలో జంతువులు, మనుషులు అందరూ సమానమేనని, అందరికీ ప్రాణంపై తీపి ఉంటుందని, అలాంటిది నోరులేని ఒక మూగ ప్రాణిని అతి దారుణంగా చంపడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలు ఉంటే మనుషులతో పోరాడలేని జంతువులు ఏం చేశాయని ఆమె ప్రశ్నించారు. కుక్కను పోగొట్టుకున్న యాజమాన్యురాలు లావణ్య మాట్లాడుతూ, ఈరోజు నా కుక్కకు జరిగిన సంఘటన రేపు నా పిల్లలకు జరగదని గ్యారంటీ ఏమిటని ఆమె ప్రశ్నించారు. తిరుపతిలో ఇలా ఒక జంతువుల మీద ఇలా జరిగితే ఎవరు పట్టించుకోరు, ఎవరు రియాక్ట్ అవ్వరు, అది ఏమీ కాదు అన్న ఒక అపోహలో చాలామంది ఉన్నారు. దీన్ని నేను 100% చెప్తాను. ఎవరికి జంతువుల పట్ల ఒక్క రవ్వ కూడా ప్రేమ లేదు. మీరు ప్రేమించాల్సిన అవసరం లేదండి. నేను ఇప్పటికీ చెప్తాను, ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు నచ్చిన విషయమే మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చకపోయిన విషయం నాకు నచ్చకపోవచ్చు, కానీ ఓకే. కానీ జంతువులు మీరేం ప్రేమించాల్సిన అవసరం లేదు. మరి ఇంత కిరాతకంగా చంపడం ఏంటి? దీన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, మన భారతదేశంలో మనుషుల మీద, ఆడవాళ్ళ మీద, చిన్న పిల్లల మీద, పెద్దవాళ్ళ మీదే భద్రత లేదు, అన్నీ ఇట్లా జరుగుతుంది అనుకుంటే లాస్ట్ జంతువుల మీద కూడా ఇట్లా జరుగుతా అంటే ఇంకా ఎందుకు ఉండాలి? ఎందుకు ఏమైనా విలువలు నేర్చుకోవాలి? ఇదైతే నిజంగా ఎవరికి తెలియదండి. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే అందరికీ తెలియాలి. ఇంకొకసారి తిరుపతిలోనే కాదు, నాకు తెలిసిన దగ్గర ఎక్కడైనా ఇలా జంతువుల్ని కొట్టడం కానీ, విషం పెట్టి అన్నంలో చంపేయడం కానీ ఇలాంటివి జరిగితే ఎవరైనా అధికారులు కానీ ఎవరు రియాక్ట్ అయినా అవ్వకపోయినా హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్ తరపు నుంచి నేను ఒక చైర్మన్గా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. నా మీద ఏం పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు, నేను ముందుకు వస్తానండి. ఎందుకంటే మూగజీవులకు కూడా మనతో బతకడానికి హక్కు ఉంది. ఎంతసేపు మనమే బతికి మనమే చచ్చిపోతే ఎలాగ? అట్లయితే వాళ్ళని అసలు అనిమల్స్ని పుట్టించేద్దండి, అన్నింటినీ తీసుకెళ్ళి కట్టగట్టి ఒక దాంట్లో పాడేసేద్దాము. ఇంకా అసలు జనరేషన్ ఉండదు కదా. అప్పుడు జంతువులు ఏమి ఉండవు కదా, ఆవులు ఉండవు, కుక్కలు ఉండవు, పిల్లులు ఉండవు, అప్పుడు ఎలాంటి బాధలు ఉండవు. ఉండి ఇలా ఒక 2 వ్యక్తులు ఇంత కిరాతకంగా చంపేస్తే వీళ్ళు మనకు సెటిల్మెంట్ చేస్తారంట. ఏమని? చంపేసినందుకు డబ్బులు ఇస్తారంట. అంటే డబ్బులు తీసుకుంటే మనం తీసుకున్న ప్రాణం తిరిగి వచ్చేస్తుందా? సో లావణ్య గారు అండ్ వాళ్ళ కుటుంబం మొత్తం ఈ పక్కే ఉన్నారు. టామీ ఒక ఓనర్స్ వీళ్ళు. సో వీళ్ళు మాటల్లో మీరు తెలుసుకోండి, అంటే ఎంత బాధపడ్డారు అనేది. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు తెలియాలి కదా. సో ఒకసారి మాట్లాడండి. లావణ్య మీద వెళ్తూ మా మామయ్య వాళ్ళ ఇంట్లో డాగ్స్ని మా పాపను వదిలిపెట్టి వెళ్ళానండి. ఈవినింగ్ 5 to 5:30 మధ్యలో పాప కాల్ చేశారు, అమ్మ ఇట్లా అదే ఏరియాకి సంబంధించిన 2 వ్యక్తులు ఎవరో వచ్చి కుక్కను నరికేస్తున్నారమ్మా, నువ్వు రామ్మా అని ఫోన్ చేశారు. నేను వచ్చేసరికి పిల్లలు ఎంత చెప్తున్నా కూడా అమ్మ అన్న చంపకండి అని చెప్తుంటే కూడా పిల్లలు బెదిరించి పిల్లల మీద చెయ్యి ఎత్తి అదే కత్తి వాళ్ళ మీద ఎత్తారండి. పిల్లలు భయపడి పరిగెత్తడంతో కుక్కలు దొరికిపోయి అక్కడ చనిపోయిందండి. కిరాతకంగా నరికారు, సుత్తితో కొట్టి నడుము ఇంచేసిన తర్వాత అది భయపడి పరిగెత్తినా కూడా వెంటాడి మరి నరికారండి ఆ కుక్కని. అది చూడండి, అది ఎలా చచ్చిపోయిందంటే గిల్ల కొట్టుకొని చనిపోయిందండి. పిల్లలు భయపడిపోయి ఇప్పటి దగ్గర స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి వాళ్ళు. నేను ఇది ఏమని స్టేషన్లో ఈస్ట్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు సెటిల్మెంట్ పిలుస్తున్నారండి, రండి సెటిల్ చేస్తాము, మీకు ఎంత డబ్బు కావాలని చెప్పండి మేము తీసిస్తాము, కేసు పెట్టకండి అని వాళ్ళు మాకు కాంప్రమైజ్ పిలుస్తారండి. అతనికి శిక్ష పడాలండి. ఇంత దారుణంగా నరికిన వాడు రేపు నా బిడ్డలను చంపడానికి గ్యారంటీ ఏంటండి? నాకు ఇప్పుడు భయంగా ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపానంటే భయంగా ఉంది. స్కూల్కి వెళ్తారు, ఒంటరిగా వెళ్తారు, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు తిరిగి సేఫ్గా ఇంటికి వస్తారా? ఈ పగ పెట్టుకొని పిల్లల్ని ఏమైనా చేస్తే నేను ఏమైపోవాలండి? ఆ పిల్లల్ని చూడండి ఒకసారి, వాళ్ళు భయపడిపోయి ఇప్పటికి కూడా బయటకు రావడానికి భయపడుతున్నారండి. వాళ్ళు కుక్కని అంత కిందకి నరికిన వాడు రేపు నా బిడ్డలు ఏమైనా చెయ్యడా? చేస్తే నేనేం చేయాలి? నేను పనికి వెళ్తేనే నేను నా పిల్లల్ని పోషించుకుంటాను. నేను పనికి వెళ్ళకపోతే వాళ్ళు పోషించుకోలేను. నేను పనికే వెళ్ళేదా? పిల్లలు కాపాడుకునేదా? పిల్లల దగ్గర కాపలా ఉండేదా? ఇది ఏమని అడిగితే ఈస్ట్ ఎస్ఐ వచ్చి ఎందుకు కాంప్రమైజ్ అయిపోండి, ఈ ఒక్కసారికి చూడండి అంటాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు, సెటిల్మెంట్కి రండి, మీకు ఎంత కావాలి, 1 లక్ష రూపాయలు కావాలా, 2 లక్షలు కావాలా, మేము కట్టిస్తామంటున్నారు. నాకు ఎందుకంటే డబ్బు నేనే ఇస్తానండి 2 లక్షలు వాళ్ళకి శిక్ష వేయండి. నాన్ బెయిలబుల్ అనిమల్ యాక్ట్ కంప్లైంట్ చేసి పిఎం చేయించిన తర్వాత కూడా వాళ్ళు సెటిల్మెంట్కి పిలుస్తున్నారండి. నన్ను రండి, డబ్బు కట్టిస్తాను, మాట్లాడతాను, మేము వార్నింగ్ ఇస్తాము, గట్టిగా చెప్తామంటున్నారు. చంపేసిన తర్వాత ఏంటండి వార్నింగ్? నా ఇంట్లో ఒక బిడ్డ అండి, అది నేను లేనప్పుడు అదే అండి బిడ్డలతో పాటు ఉండేది తోడుగా. ఇప్పుడు అది కూడా లేదు. అయినా తను తీసి ఒకవేళ కుక్క కరిచిందే అనుకుందాం, నాకు చెప్పండి, నేను ఇంజక్షన్ చేయిస్తాను, నేను భయం పెట్టుకుంటాను.
ఇంట్లో ఉన్న కుక్కని దారుణంగా నరికి అది భయపడి బయటకు వస్తే కూడా బయట నరికి 10 మందిలో నరికారంటే రేపు నా బిడ్డలు నరకడానికి గ్యారంటీ ఏంటండి నాకు?